హలో అందరికీ, ఈరోజు మీకు ఎగ్ పొల్ట్ కర్రీ అయితే చూపిద్దారనుకుంటున్నాను. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోండి. మన కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే కొంచెం కర్రీయే చేస్తున్నాను, అందుకనేసి నేను 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు 2 ఎగ్స్తో అయితే చేస్తున్నాను ఈరోజు. మనం ఎగ్ పుల్ట్ అనేది ఉల్లిపాయలు కొంతమంది వేగకుండా ఎగ్స్ వేసేస్తారు, అందువల్ల ఏంటంటే టేస్ట్ అనేది రాదు. మనం ఎప్పుడైతే ఉల్లిపాయని బాగా దోరగా వేగనిస్తామో అప్పుడు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఎగ్ పుల్ట్ మీరు చెప్పడం ఏంటి, మాకు కూడా తెలుసు అనుకోకండి. ఒక తల్లికి పుట్టిన పిల్లలకు కూడా ఒకే రకంగా ఉండదు వంట. నేను చేసేది ఒక రకంగా ఉంటే మీరు చేసేది ఒక రకంగా ఉంటుంది. అందుకని ఎవరు చెప్పినా మంచి వినాలి. ఒకసారి ట్రై చేయండి, బాగుందంటే ట్రై చేసుకోండి, లేదంటే మానేయండి. ఇంత బాగా అయితే వేగిపోనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్టు, పసుపు కూడా వేసుకోండి. మనం ఇవి ఉల్లిపాయల్లో కూడా వేసేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్గా అయితే మగ్గుతాయి. ఇప్పుడు కారం వేసుకోండి. నాకైతే 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీకు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. అంతే, ఇంకా మనం ఎగ్స్ ఇందులో కొట్టేసేసి వేసేసుకోవటమే. ఇలా ఎగ్స్ కొట్టేసుకోవాలి. అప్పుడు లైట్గా కొంచెమే తిప్పండి. ఇలా అనేసి సిమ్లో పెట్టేసాను. కర్రీ ఎలా రెడీ అయిందో చూద్దారి. కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. కొంతమంది ముక్కలుగా తింటానికి ఇష్టపడతారు, కానీ మనం రైస్లోకి కొంచెం కావాలన్న వాళ్ళు ఇలా దగ్గరికి చెదుక్కోవచ్చు. చూడండి, ఎంత పీసుల టైప్లో కూడా తినేవాళ్ళకి కూడా మనకి యూజ్ అవుతుంది. ఇంకా అది మన ఇష్టం ఎలా తినాలనేది. కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది కదా. కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ రోటీల్లోకి బాగుంటుంది. పిల్లలు పొద్దున్నే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వెంటనే వాళ్ళకి కొంచెం చేసి పెట్టడానికి బాగుంటుంది. మనకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళినా దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ చేసేవేంటన్న మాట అయితే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.